ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ ఢిల్లీ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మా ఒక అంతకు ఒక బాధగా, ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. ఆఫీసర్ కూడా చాలా స్మూత్గా, ఎంతమంది ఒక అపోజిషన్ కానీ పొజిషన్ కానీ ఏదైనా ఉంటుంది, కౌన్సిల్ మీటింగ్ కూడా సాఫీగా చేసుకున్నామంటే మా మధుసూదన్ రెడ్డి సార్ సహకారం చాలా ఉంది. అలాగే మా డిఈ గారు కూడా, మా స్టాఫ్ అయితే చాలా బాధపడుతున్నారు సార్ వెళ్ళిపోయేటందుకు. వద్దన్నాము కానీ సార్ అనివార్య కారణాల వల్ల వెళ్ళాల్సి వస్తుంది. సార్ మీకు ప్రత్యేకంగా మా తరపున, మా సిబ్బంది తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఎక్కడ ఉన్నా ఇలాగే ప్రజాసేవలో ఉండి అందరికీ సహాయ సహకారాలు అందించి మాకు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి వేదిక వెళ్ళినటువంటి చైర్పర్సన్ రిజా గారికి, అబ్దుల్ బాబు గారికి, ఇప్పుడే నిన్న ఈరోజు ఆర్డర్స్ వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి గారికి, డి మణిపాల్ గారికి, పురుషోత్తం గారికి, నరసింహ గారికి, వేదిక వెళ్ళినటువంటి గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ కోఆప్షన్ సభ్యులకు, గౌరవ మున్సిపల్ సిబ్బందికి, పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. మధుసూదన్ రెడ్డి గారి ఇక్కడికి రావడం ఒక క్లిష్ట సమయం. ఎలక్షన్స్ ఒక టాస్క్, బిగ్ టాస్క్ని ఏలాంటి చిన్న ఇబ్బంది లేకుండా ప్రజలకు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా నడిపి ఒక మంచి ఎలక్షన్ చేయడం తాండ్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, తను ప్రత్యేకంగా ఆ ఉన్నటువంటి 4 నెలలు కూడా ఒక డిసిప్లిన్గా మున్సిపల్లో కానివ్వండి, ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడంలో కానివ్వండి, అన్నిట్లో ముందుండి మనకున్నటువంటి ప్రధాన సమస్య కాకినాడ నీటిది వాటర్ది కూడా తను ఉన్నటువంటి 4 నెలల కాలంలో ఒక మంచి స్టాక్ లైన్ ఒకటి ఏ విధంగా చేయాలా, అధికారులందరినీ కూడా సమన్వయం చేసి మిషన్ భగీరథ కానివ్వండి, పబ్లిక్ హెల్త్ వర్క్ కానివ్వండి, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లంతా ఒక దగ్గర చేర్చి తాండ్రు ప్రజలకు నీళ్లు తాగడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక మంచి ప్రణాళిక, మంచి డిపిఆర్ ఇచ్చి సక్సెస్ఫుల్గా తాండ్రు ప్రజలకు నీళ్ళ కోసం తాగడానికి ప్రయత్నం చేసినటువంటి మధుసూదన్ రెడ్డి గారికి తాండ్రు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి వారు ఎక్కడున్నా ప్రజల ఆశీస్సులు పొందుకుంటూ ఖచ్చితంగా ఎక్కడ కాంట్రవర్షియల్ వ్యక్తి కనుక ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఉద్యోగం సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మంచి సర్వీస్ చేసినందుకు మా తాండ్రు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాము. థ్యాంక్ యూ. చైర్పర్సన్, చైర్పర్సన్, మా కౌన్సిలర్, కోఆప్షన్ మెంబర్స్, మిగతా పట్టణ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ నమస్కారం. నేను ఎలక్షన్ ముందే నాకు అనుకోకుండా ఇక్కడికి తాండూరు వేయడం జరిగింది. తాండూరు వచ్చేటప్పుడే మొట్టమొదటి కలెక్టర్ గారే తాండూరులో ఎలక్షన్ ఉంది, ఈ టైంలో రావడం కష్టం, చాలా జాగ్రత్తగా పని చేయాలని చెప్పేసి చెప్పినారు. ఎప్పుడు ఏ సమయం వచ్చినా నన్ను సంప్రదించండి, ఇబ్బంది లేదు అని చెప్పడం. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ పరిస్థితి వచ్చినా అంత సమన్వయంతో సాగిపోవాలి, ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా నిర్వహించాలని సిబ్బంది అందరి సహకారంతో, ప్రజలు కూడా అందరూ అన్ని పార్టీలు ఏ పార్టీ అనకుండా అందరూ మాకు సహకరించి ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సహకరించినారు. తదుపరి కూడా వచ్చినటువంటి కౌన్సిలర్లు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాత వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ మాకు అయినంత వరకు పరిష్కరించుకుంటూ సార్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైనా సమస్య ఉంటే కూడా సార్ దృష్టికి తీసుకుపోతూ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా సిబ్బంది అందరూ ఈ 4 నెలలు మాకు చాలా సహకరించి పట్టణంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోవడానికి ప్రజలకు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేసినాను. కాకపోతే నాకు కొంచెం
మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇక్కడ ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నా. అందుకని నేను ఎప్పుడో రిక్వెస్ట్ చేసుకున్నా, కాకపోతే ఎలక్షన్ అయిపోగానే చేస్తామన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చిందంటే ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు. పత్రికా సోదరులు కానీ పెద్దలు ఎవరైనా నాకేమీ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరిగినా, ఎవరికైనా నా వల్ల అసౌకర్యం జరిగినా పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ, నాకు ఇంకా 1 సంవత్సరం పాటు ఉన్నది సర్వీసు. అది జిహెచ్ఎంసీలో ఉంది. నాకంటే ఇంటికి దగ్గరలో అనేది తప్ప ఇక్కడ తాండూరులో ప్రజలందరూ సహకరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.